ఇప్పుడే బజ్ చూశాను, బాగుంది. బజ్ రిలేటెడ్గా ఈ వీడియోలో క్లియర్ కట్ అప్డేట్. దాంతోపాటుగా బజ్ గురించి వెళ్ళేదానికంటే ముందు శ్రీజ రీఎంట్రీ రిలేటెడ్గా క్లారిటీ ఇచ్చేసి స్టార్ట్ చేస్తాను. శ్రీజ రీఎంట్రీ రిలేటెడ్గా క్లారిటీ కంటే ముందు ఇప్పుడే బజ్ చూసి చిర్రెత్తుకొచ్చి కోపం వచ్చి ఆవేశంగా 2-3 మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడే లైవ్లో వచ్చింది. అవి చెప్పిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనిపించింది. అరే ఎంత మిస్టేక్స్ చేస్తున్నాం మనం అన్న ఫీలింగ్ వస్తుంది. కొంతమంది ఎలా ఏంటి హౌస్లో వాళ్ళు కావచ్చు, బయట అవుట్ సైడ్ జనాలు కావచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. దేని మీదంటే సుమన్ శెట్టి గారు శెట్టి అన్నయ్య ఏం చేశారంటే శెట్టి అన్నయ్యని సేవ్ చేసి పెట్టారు వైల్డ్ కార్డ్స్ అందరూ కలిసి. దాని గురించి టాపిక్ మధ్యలో కూడా మాట్లాడతాను. ఈరోజు బజ్లో కూడా వచ్చింది. శెట్టి అన్నయ్యని వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చి శెట్టి అన్న దగ్గర మామూలు విషయం లేదు, ఆయన దగ్గర ఇది ఉంది, కథ ఉంది, అది ఇది అని చెప్పి మన ఆయిషా ఓటేసి శ్రీజాని పంపించడానికి ప్లాన్ చేశారు. ఆవిడ చెప్పిన మాట ఏంటి, ఆయన దగ్గర విషయం ఉంది, కెపాసిటీ ఉంది, ప్రయారిటీ ఆయనతో ఆడాలని ఉంది అన్నట్టుగా అనింది కదా. ఈరోజు మార్నింగ్ ఏమన్నదో తెలుసా ఇమాన్యుల్తో? ఎప్పుడైనా మనం ఏమంటామంటే ఇమాన్యుల్ బాగా ఆడేవాడు, గేమ్లో పట్టుండేవాడు, ఆట బాగా తెలిసిన వ్యక్తులు ఆటలో ఉండాలి, అలాంటి వాళ్ళు ఉంటేనే మనకి ఇది ఉంటుంది అన్నది. నిన్న చూస్తేనేమో సుమన్ శెట్టి అనకే వేసేసింది. అసలు ఆవిడ ఏం మాట్లాడుతున్నారో, కాంట్రడిక్టింగ్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. నెంబర్ 2, లైవ్లో జరిగిన ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రీతు చౌదరి గారు జీవితం మొత్తం, జర్నీ మొత్తం, జీవితం అంటే ఈ బిగ్ బాస్ జీవితం మొత్తం ఆవిడ చేసే ఒకే ఒక పని, రిక్వెస్టింగ్ క్యాప్టెన్స్ టు సేవ్ హర్. స్టిల్ ఈ వీక్లో కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ప్లీజ్ సిచ్యువేషన్ బాగాలేదు, నన్ను సేవ్ చేయాలన్నట్టుగా రిక్వెస్ట్ చేసుకున్నది. ఇలాంటి క్లిప్స్ ఏవైతే ఉంటాయో అలాంటి క్లిప్స్ అన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ క్లిప్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది నాది, దాంట్లో స్టోరీస్లో పెడతా ఉంటే చూడండి, ఫాలో అయ్యి. అదొక డైలాగు ఆవిడ చెప్తే చూద్దాంలే అది ఇది అనేసి అంటాడు. పోయినసారి ఏమో డెమాన్ని, అంతకుముందు రామోని, ఎవరినైనా రిక్వెస్ట్ చేసి తీరాల్సిందే సేవ్ అవడానికి. ఇంకొక పాయింట్ వచ్చింది ఇప్పుడే లైవ్లో జరిగిందే. ఈ ఒక్క పాయింట్ చెప్పి మనం డైరెక్ట్ బజ్లోకి వెళ్ళి రీఎంట్రీ వెళ్ళి బజ్లోకి వెళ్దాం. ఇంకొక పాయింట్, మన మాధురి గారు ఉదయాన్నే మనం వీడియో చేసాం, 1 hour వీడియో చేసాం మాధురి వర్సెస్ కళ్యాణ్ పడాల గొడవ గురించి. 1 hour వీడియో చూడకపోతే చూడండి. అప్పుడు నాకు డౌట్ ఉండే, కిచెన్ దగ్గర ఏం చేశారంటే ఆవిడ, కళ్యాణ్ ఈ సైడ్ ఉన్నాడు, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళతో ప్రొఫెషన్ పక్కన పెట్టేసి అమ్మాయిలు గెలుక్కుంటూ కూర్చున్నాడు, అమ్మాయిలు ఎంటపడుతున్నాడు, అమ్మాయిలు పడడం, ప్రొఫెషన్ పక్కన పెట్టి అమ్మాయిలు ఎంటపడడం అంత ఈజీ కాదు, అంటపడడం కాదు. అట్లా నేను ఎందుకు ఇట్లా రిపీట్ చేశాను, ఆవిడ కూడా అంత స్లోగా చిన్నగా చెప్పింది. అది ఎట్లా అన్నారో అర్థం కాల, ఆల్మోస్ట్ ఇలా అన్నారనే సెన్స్లో చెబితే బొడాలిగాడు కరెక్ట్గా గెస్ చేసేవారు ఆవిడ అన్ని ఇదేరా అని. ఇప్పుడే సోఫాలో కూర్చొని జస్ట్ నామినేషన్ స్టార్ట్ అయ్యే ముందు మాధురి గారు ఆ పవన్ కళ్యాణ్కి ఓటేయాలి, ఇది నామినేట్ చేద్దాం అనుకున్నాను, క్యాప్టెన్కి అవకాశం ఉండదా అంటే అవకాశం ఉండదు అన్నారు. ఇస్తే బాగుండు. ఏంటి తన ప్రొఫెషన్ ఏంటి, తన అమ్మాయిని గోకుతూ ఉండడం ఏంటి అనేసి అన్నారు. గోకుతూ ఉండేది ఏంటి, తన ప్రొఫెషన్ ఏంటి, గోకుతూ ఉండడం ఏంటి. తను గోకేది అక్కడికి వెళ్ళి గోకడం, పులిహోర వేయడం నాకు నచ్చల. కానీ ప్రొఫెషన్కి సానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆర్మీ పర్సన్ అయినా, ఒక దేశానికి పెద్దయినా, ఇంకొక ఎవరైనా కూడా ప్రేమ అవసరం, ప్రేమించడం అవసరం, లవ్ అవసరం, పులిహోర అవసరం, గెలకడం అవసరం, వాళ్ళ ఇష్టం. ఆ ప్రొఫెషన్కి సంబంధం లేదు. ప్రతి ఫీల్డ్లో ఉంటారు, ప్రతి ఫీల్డ్లో చేయొచ్చు. ఫీల్డ్కి ప్రొఫెషన్కి సంబంధం లేదు. అది మాధురి గారు మాట్లాడితే నాకు అస్సలు నచ్చలేదు. మీరు కామెంట్ చేయాలి దాని రిలేటెడ్గా. ఆవిడ అన్నం కరెక్టా? నాకు అస్సలు నచ్చలేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన పని ఏంటి, ఆవిడ వెనక పడుతున్నాడు, ఆవిడకి ఇష్టం లేకపోయినా ఇట్లాంటివి అనొచ్చు, ఓకే, రీజనబుల్గా ఉంటాయి. ప్రొఫెషన్ ఎందుకు వచ్చింది? ఆర్మీ పర్సన్ అయితే నేను ఎత్తలేదు, ఈ మధ్యకాలంలో సడన్గా ఎత్తాల్సి వచ్చింది. ఆ పర్సన్ అయితే లవ్ చేయకూడదా? ఒకవేళ అమ్మాయిలు వెంట పడకూడదు అంటే ఆ ఏజ్ ఎంత, 22 ఏళ్ళ ఏజు, స్టిల్ తప్పే. కానీ ఆ ప్రొఫెషన్ని తీసుకురాకుండా ఉంటే నేను తప్పు పట్టేవనే కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఇది పక్కన పెడితే వైల్డ్ కార్డ్స్ అందరూ కూర్చొని తెగ ప్లాన్లు వేస్తున్నారు స్వామి, వీళ్ళు ఎవరు మనతో మాట్లాడట్లేదు, అసలు ఏమైంది, వెల్కమ్ చేయట్లేదు, గ్రీట్ చేయట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం అంటే అసలు ఇష్టం లేదు వీళ్ళకి, మనం అందరం గ్రూప్గా ఉందని బాబు ఫిక్స్ అయిపోయారు. సంథింగ్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందన్న ఫీలింగ్ వచ్చింది. సంజన గారు వచ్చి మన మాధురి గారిని సంజన 2.0 లాగా ఉన్నావు నువ్వు, ఓకే అన్నారు. ఇంకా హైలైట్ స్వామి, మన ఆయేషా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒక మాట అంటది. మాధురి గారు ఉదయాన్నే మన పవన్ కళ్యాణ్ పడాలతో గొడవ వేసుకున్నారు చూసారు, ఆ గొడవకి రిలేటెడ్గా ఒక మాట మాట్లాడతారు భరణి గారితో, వాళ్ళందరితో. ఉదయాన్నే అన్నారు ఏదో ఒక ఇష్యూ చేయాలి, గొడవ చేయాలన్నట్టుగా అన్నారు, చేసేసారు. అదే వస్తుంది గొడవ, ఆర్గానిక్గా వస్తుంది, న్యాచురల్గా వస్తుంది అని చెప్తే ఆవిడ వెయిట్ చేయలేదు అన్నట్టుగా అన్నారు. అది వాంటెడ్గా చేశారు అన్న సెన్స్లో ఆవిడన్నారు ఆయేషా గారు. షాక్ నేను చూసి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ లైవ్ అప్డేట్స్ జరుగుతాయి. ఈరోజు లైవ్ మాత్రం 24/7 ఎక్సలెంట్గా ఉంది.
దివ్య గారు చూస్తేనేమో హైలైట్గా పోతూ అక్కడికి వెళ్తే ఏమి ఒక ఇంటలెక్చువల్ కాన్వర్జేషనే ఉండదు, అంతా ఏదేదో మాట్లాడతారు, అమ్మలక్కల గొడవలు అనేసి అంటుంది. ఒకటి దివ్య గారిలో మిస్టేక్ ఏంటంటే కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ అవుతుంది. నేను ఒక్కరిని ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్ చేస్తానన్నట్టు, మిగతా వాళ్ళ కాన్వర్జేషన్ బాగుండవు అన్నట్టు. వాస్తవంగా చెప్తే వీళ్ళ కాన్వర్జేషన్ సరిగా ఉండట్లేదు ఈ మధ్యకాలంలో. అసలు బోరు కొట్టే కాన్వర్జేషన్ చేస్తున్నారు దివ్య గారు అండ్ భరణి గారు. వీళ్ళు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకా భరణి గారు చూస్తే లైవ్లో సుమన్ నన్ను ఎవరెవరు చేస్తానంటూ నామినేషను అనేసి అంటే సుమన్ అన్న పోయి అన్న ఇది అసలు అరాచకం స్వామి సుమన్ అన్న, ఇక నేను ఏం చెప్తే మీరు వింటారో, ఏం చెప్తే నమ్ముతారో నాకు బాధ అనిపిస్తుంది అన్న, మిమ్మల్ని ఎవరు చేస్తారో చెప్తాను కానీ నామినేషను అని పక్కన కూర్చొని నాకు ఒక నామినేషన్ చెప్పన్నా, ఎవరికి నామినేట్ చేయాలన్నా, ఎవరికి చేయాలన్నా నాకు అర్థం కావాలంటే పవన్ కళ్యాణ్ ఇచ్చి అంటాడు. క్యాప్టెన్ కదన్నా పవన్ కళ్యాణ్ అంటే, అవును నాకు కూడా చేయాలి, అతనికి పాయింట్లు ఉన్నాయి, కానీ నువ్వు ఎవరికి చేస్తావు అనేసి మళ్ళీ అడిగి అతను ఎవరికి చేయాలో చెప్పలేదు. కానీ ఇతను మాత్రం అడుగుతాను, ఒక్కరు నామినేషన్ చేస్తానని. నామినేషన్ చేయడానికి రీజన్ లేదు ఆయనకి. నెక్స్ట్ బజ్లో మాట్లాడుతుంగా గట్టిగా సుమనన్న గురించి, వైల్డ్ కార్డ్ చేసిన తతంగం గురించి ఇంకో మాట అంటాడు, అన్న ఇది దీనికంటే నన్ను నేను నామినేట్ చేసుకోమంటే సెల్ఫ్ నామినేషన్ ఈజీగా ఉంటుందన్న, ఇది తలకాయ ఏం ఉండదు అంటాడు. నామినేషన్ రీజన్ దొరకలేదు సుమనన్నకి. ఇలా లైవ్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీజ గారి రీఎంట్రీ రిలేటెడ్గా మాట్లాడి బజ్లో కాదు. శ్రీజ గారి రీఎంట్రీలో ప్రపంచమంతా తప్పుపట్టాల్సిన విషయం, తప్పుపడుతున్న విషయం ఒకే ఒక్క మాట ఏంటంటే అన్ఫేర్ జరిగింది అని. యాక్చువల్గా ఓట్లతో పోయి ఉంటే ఎవడు అన్ఫేర్ అన్నట్టు లేదు. ఒకవేళ పడున్నా పడలేదని చెప్తే మనం నమ్మొచ్చు. రెండోది, వైల్డ్ కార్డ్స్ త్రూ పోయి ఉన్నా కూడా ఒక 60-70% మెంబర్స్ మాత్రమే ఫైర్ అవుతారు, మాట్లాడతారు, అన్ఫేర్ అంటారు. మిగతా 30-40% మెంబర్స్ సరే బిగ్ బాస్ వీక్ ఫస్ట్లో నేను చెప్పాడు కదా, ఫైర్ స్ట్రోమ్ వస్తుంది, ఎవిక్షన్ ప్రాసెస్లో ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ చెప్పినప్పుడు మళ్ళీ అన్ఫేర్ ఏంట్రా, అక్కడ ఆడలేదు పోయింది అనుకోవచ్చు. అక్కడ కూడా క్వశ్చన్ చేసేవాను కాదు నేను. కానీ ఎప్పుడైతే టాస్కులు జరిగాయో ఆ టాస్కులు రిలేటెడ్గా రిజల్ట్లో థర్డ్ టాస్క్లో క్లియర్గా డెమాన్ పవన్ కంటే ఈవిడే గెలిచేది క్లియర్గా అర్థమవుతుంది. బజర్ అన్నాడు, బజర్ కొట్టక ముందే వేయలేదు ఆయన, కొట్టిన తర్వాత వేశాడు. ఒకవేళ బజర్ కొట్టిన తర్వాత గాల్లో ఉందన్న, గాల్లో ఉంటే లెక్క అట్లా అవుతుంది, ఇక్కడ 2 అక్కడ ఒకటి ఉంది కదా, బజర్ ఎండ్కి ఎన్ని ఉన్నాయి హుక్స్, ఎట్టు తిరిగి శ్రీజాతమ్ము గెలిచింది, శ్రీజాతమ్ము సేవ్ అయింది, స్టిల్ ఎలిమినేట్ చేశారు చూసారా, అక్కడ అన్ఫేర్ గట్టిగా కొట్టింది నాకు, ఏంట్రా ఇదని. దీని తర్వాత ప్రతి రౌండ్లో ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిన సుమన్ శెట్టారని తీసుకొచ్చి, నామినేషన్ రీజన్ కూడా తెలియని సుమన్ శెట్టారని తీసుకొచ్చి, నామినేషన్ రీజన్స్ పక్కన ఆడుతున్న సుమన్ శెట్టారని తీసుకొచ్చి, వైల్డ్ కార్డ్స్ చూసేయలేరు ఆటనే. వైల్డ్ కార్డ్స్ తెలుసు ఏం జరుగుతుందో ఏంటో తెలిసి కూడా టఫ్ క్యాండిడేట్ అని అనిపించుకున్న, టఫ్ క్యాండిడేట్ మనకెందుకు ఈ అమ్మాయితో అనేసి ఆ అమ్మాయిని నామినేట్ చేసి ఆ అమ్మాయిని పంపించారు చూసారా, దట్ ఈజ్ హైలైట్ ఆఫ్ మన వైల్డ్ కార్డ్స్ది. వైల్డ్ కార్డ్స్లో హైలైట్ ఆఫ్ ద అంటే ఇందాక సోఫాలో కూడా కూర్చొని నాకు వైల్డ్ కార్డ్ ఏమంటారంటే, స్ట్రాంగ్ పర్సన్ పంపించేద్దాం, స్ట్రాంగ్ పర్సన్ మనకి తలగా నిప్పు అంటున్నారు. కొంతమంది స్ట్రాంగ్ పర్సన్ ఉండాలంటున్నారు, కొంతమంది స్ట్రాంగ్ పర్సన్ని పంపిద్దాం అంటున్నారు. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇలానే థింక్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ మనకు అడ్డం లేకుండా తెలివైన వాళ్ళని, కొంచెం స్ట్రాంగ్ వాళ్ళని పంపిద్దామనే సెన్స్లోనే ఉన్నారు. ఇది బిగ్ బాస్ టీంకి కూడా తెలుసు, అది అన్ఫేర్ జరిగిందని తెలుసు. వాళ్ళు ప్లాన్ వేసింది నాకు తెలిసినంత వరకు సుమన్ అన్నో ఇంకొకరు ఎవరో సుమన్ శెట్టి గారు పోతారనేసి ప్లాన్ చేశారు ఆ టాస్క్లో. ఎందుకంటే టాస్క్లో కొంచెం వీక్ కాబట్టి కొంచెం ఆడలేకపోవచ్చు ఆ టాస్క్లో కూడా. నిజంగానే ఆడలేదు, ఫస్ట్ రౌండ్లోనే ప్రతి టాస్క్లో అవుట్ అయ్యారు. వాళ్ళు చూస్తున్నారు, చూసుకోవడం సుమన్ శెట్టి అన్న బదులు శ్రీజాతమ్మ గారు వెళ్ళారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే, నిన్నే వచ్చింది, శ్రీజ రిలేటెడ్గా రీఎంట్రీకి ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై, బికాస్ అది క్లియర్గా అన్ఫేర్, టాస్క్లోనే అన్ఫేర్ జరిగింది. రెండో వర్షన్ వైల్డ్ కార్డ్స్ కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే తీసుకోవాల్సింది ఈరోజు ఆడిన ఆట రిలేటెడ్గా తీసుకోవాలి, మోస్ట్లీ వాళ్ళు చూసిన ఆట, లేదా సీజన్ మొత్తం కంపేర్ చేసినా కూడా శ్రీజ బాగా ఆడింది. శ్రీజ నామినేషన్ రీజన్ చెప్పింది, టాస్కులు ఒకటే కాదని వైల్డ్ కార్డ్స్ ఎందాక కూడా అంటున్నారు, అందరు కూర్చొని నామినేషన్ రీజన్స్ ఇప్పుడే అంటున్నారు. టాస్కులు అనేది ఆట కాదు కానీ, మరి టాస్కులు అనేది ఆట కాకపోతే శ్రీజాతమ్మ ప్రిఫరెన్సు అన్నీ ఉన్నాయి కదా సీజన్ మొత్తం, అవి చూసి కూడా చేశారు. ఇదంతా అన్ఫేర్గా క్లియర్గా కనపడుతుంది కాబట్టి ఆవిడ్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారంట. మోస్ట్లీ 90% షీ విల్ కమ్, హౌస్లోకి వస్తారు, ఎంట్రీ ఇస్తారు. కానీ ఆ తర్వాత ఎంత మాత్రం ఉంటుంది అనేది ఇంపాక్ట్ చెప్పలేం. ఎందుకంటే రీఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి ఎంత బాగా ఆడినా ఏం చేసినా చేసి వచ్చావు అది మామూలేలే అన్న ఫీలింగ్లోకి జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడాలి. రీఎంట్రీ అయితే మోస్ట్లీ దివాళీ ఎపిసోడ్లో ఉండొచ్చు అనేది ప్లాను, లేదా దివాళీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మిడ్ వీక్లో ఉండే అవకాశం ఉంది. సడన్గా ఎంట్రీ చేసి ఒక పవర్ ఇచ్చి పంపించే అవకాశం ఉంది. ఆ పవర్ వీళ్ళకి ఇచ్చినట్టుగానే ఏదో పవర్ ఇచ్చి పంపిస్తారనేసి టాకు. అది మనకు వచ్చిన అప్డేట్ అయితే ఇది 100% అప్డేట్. నేను ఊరికి ఏం చెప్పట్లేదు, నిజంగానే వచ్చింది. 90 to 95% ఉంది. ఆ 5% 10% ఎక్కడ తేడకూడదంటే హౌస్లో ప్రిఫరెన్సెస్ చేంజ్ అయ్యి
హౌస్లో బీభత్సమైన కంటెంట్ వచ్చి బీభత్సమైన వైరల్ ఉంది ఈ 1 వీక్లో. ఇంకెందుకయ్యా వైల్డ్ కార్డ్ అనుకుని కూడా ఆపేస్తారు వాళ్ళు, ఇంకెందుకయ్యా రీఎంట్రీ అని కూడా ఆపేస్తారు. దానికి మనం ఏం చేయలేం. కానీ ప్రస్తుతానికి అన్ఫేర్ జరిగిందని బిగ్ బాస్ టీంకి కూడా అర్థమైంది అనేసి మన దగ్గరికి వచ్చిన అప్డేటు. వాళ్ళు కూడా రీఎంట్రీకి ప్లాన్ చేయడానికే గట్టిగా చేస్తున్నారనేది అప్డేటు. అది నిజం. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు బజ్లోకి వద్దాం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చరికి బజ్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా అయిపిస్తా, మరీ ఎక్కువ లెంత్ లేకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకున్నాను ఈరోజు. ఫస్ట్ వచ్చేసరికి శివాజీ గారు బాగా అనిపించారు ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కొంచెం గట్టిగా ఓవర్గా అడిగారు. అది కావాలి. ఆ ఓవర్గా అడిగేది బిగ్ బజ్ అంటేనే ఆ మాత్రం ఉండకపోతే స్టప్ ఉండదు. ఫస్ట్ వీక్లో ఆయన అలా అడగలేదని నెగిటివ్ అయింది. కానీ తర్వాత ఓవర్గా అడుగుతున్నారు, అదే హైలైట్ అయింది. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కూడా ఓవర్ అడుగుతారేమో అనుకున్నా కానీ సూపర్ అనిపించారు శివాజీ గారు. ఎందుకంటే అది అన్ఫేర్ అని శివాజీ గారితో సహా బజ్ టీమ్తో సహా అందరికీ తెలుసు. ఆ అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగి వచ్చి కూర్చున్న అమ్మాయిని బాధపడకూడదనే సెన్స్లోనే ఓవర్గా అడగకుండా చాలా సెన్సిటివ్గా అడిగారు శివాజీ గారు. నెక్స్ట్ లెవెల్ అనిపించారు నాకు. దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ శివాజీ గారు, మాటల్లో వసపిట్ట, ఆటల్లో తుర్రుపిట్ట. ఈ అమ్మాయి ఆటల కంటే మాటలు ఎక్కువ. లెట్స్ వెల్కమ్ శ్రీజా ధమ్ము. పిలిచారు. పిలవగానే కూర్చోబెట్టి శివాజీ గారు ఫోన్లో మాట్లాడినట్టుగా, ఊరికే యాక్టింగ్, ఫోన్లో మాట్లాడినట్టుగా అరుస్తున్నాడు. నియర్ ప్రాబ్లం దేనికైనా నాకే సంబంధం, ఎవరు నువ్వు, నా ఇష్టం, నాకు నోరుంది మాట్లాడతా, ఆర్గ్యుమెంట్ చేస్తా, నా ఇష్టం అంటే ఆవిడ మధ్యలో దూరుతూ మాట్లాడుతుంటారు గట్టిగా అన్నట్టుగా. అరస్తా ఫోన్లో మాట్లాడుతుంటే అమ్మాయికి అర్థమే నవ్వుకుంటా ఉంది. తర్వాత లాస్ట్లో శివాజీ గారు శ్రీజ గొంతులాగా యాక్టింగ్ చేస్తూ లాస్ట్లో ఈ ఫోన్ మాట్లాడతా, లాస్ట్లో ముందు మాట్లాడతావా అనేసి ఆవిడ గొంతులాగా కీచు గొంతులాగా మాట్లాడడానికి ట్రై చేశారు. మాట్లాడిన తర్వాత శ్రీజ మోగిపోయింది ఏంటో నాకు అనగానే ఆవిడ కూడా నవ్వుకుంటూ స్టార్ట్ చేశారు. అప్పుడు శివాజీ గారు పాయింట్ ఏమన్నారంటే, నేను పాయింట్ ఉంటేనే అరుస్తాను సార్, నేను తప్పేం లేదు అనిపిస్తుంది నాకు, అరిచినా కూడా పాయింట్ ఉన్నప్పుడే అరుస్తాను, పాయింట్ లేకుండా ఏం అరవను సార్ అని మొత్తం ఆల్మోస్ట్ అన్ని లో వాయిస్లో స్మూత్గా సైలెంట్గానే మాట్లాడారు శ్రీజ గారు. ఎందుకంటే నాకు తెలిసి ఆవిడ సీక్రెట్ రూమ్ ఉందనుకొని బయటకు వచ్చి ఉంటారు. ఆవిడే కదా, ఎవరైనా కూడా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇలాంటి రేరెస్ట్గా అసలు మోస్ట్లీ జరగలేదు. అలాంటప్పుడు ఇది సీక్రెట్ రూమ్ అయి ఉండొచ్చేమో అనే ప్లానింగ్తో వచ్చిన వాళ్ళు డల్ అయిపోయి బజ్లో కూడా యాక్టివ్గా లేదు అమ్మాయి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సార్ అది పాయింట్ ఉంటే అరుస్తాను కదా సార్, తర్వాత నేను కొంచెం ఓవర్ థింకర్ సార్, ఆలోచిస్తాను సార్, ఎక్కువ ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను, కాబట్టి నేను కొంచెం ఓవర్ థింకర్ సార్, అందుకు కూడా అయి ఉండొచ్చు అన్నట్టు మాట్లాడుతుంది శివాజీ గారు. యాక్చువల్గా బజ్జుల్లో ఏమవుతుందంటే ఎడిటింగ్ ఇష్యూలు ఉంటున్నాయి. క్వశ్చన్కి ఆన్సర్కి మధ్యలో ఏదేదో మిక్స్ అయిపోయి ఆ క్వశ్చన్కి ఆన్సర్ కాదే ఏమోలే అనిపిస్తుంది. కొన్ని అయితే కట్ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 1.5-2 hours ఉంటుందంట బజ్జు వచ్చే కంటెంట్. ఎడిట్ చేస్తే 22 minutes 23 minutes. నెక్స్ట్ ఫ్లోరా గారిది వస్తే అది ఇంకా కామెడీ ఉంటుంది, నేను చూసుకుంటా. కామెడీ మాత్రం తగ్గకుండా చూసుకుంటా. ఫ్లోరా గారి బజ్ మాత్రం నెక్స్ట్ ఒక 1/2 hour 1 hour వస్తుంది. మంచి ఫన్నీగా ఉంది. నెక్స్ట్ వచ్చరికి శివాజీ గారు, ఎలిమినేషన్ గురించి ఏమనిపిస్తుంది నీకు, ఏమనుకుంటున్నావు ఎలిమినేషన్ గురించి అంటే, సార్ అది ఇదొక ఫార్మాట్ సార్, ఇక ఫార్మాట్కి రెస్పెక్ట్ ఇవ్వడం మనం ఏం చేయలేం కదా సార్. జనాల వల్ల అయి ఉంటే కొంచెం బాధపడేదాన్ని సార్, జనాల వల్ల ఎలిమినేట్ అవ్వలేదు, జనాల ఓట్ల వల్ల ఎలిమినేట్ అవ్వలేదు. అది వైల్డ్ కార్డ్స్ వాళ్ళు కూడా కాంపిటీషన్ అనుకో ఫీల్ అయ్యి కాంపిటీషన్లోకి ఎలిమినేట్ చేసినప్పుడు నాకేమంత లేదు సార్, ఇంక రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఆ ప్రాసెస్ని అని నీట్గా మంచిగా చెప్పింది. తర్వాత అక్కడ నాకన్నా వీకెస్ట్ ఉన్నారు సార్, పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు సార్, వాళ్ళు ఉండగా నేను బయటకు వచ్చాను సార్. అది సార్ నాకు బాధ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళ వల్ల ఉన్నా కూడా బయటకు వచ్చాను. దీని రిలేటెడ్ మళ్ళీ కూడా మాట్లాడతారు ఆవిడ, పర్ఫార్మెన్స్ లేని వాళ్ళు ఎవరెవరు అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తుంది, అది చూద్దాం. నెక్స్ట్ సరికి శివాజీ గారు, శ్రీజాకి 5th week రావాలని రాసిపెట్టి ఉందేమో, అంతే 5th weekలో బయటికి రావాలని రాసిపెట్టి ఉందేమో. చూడు, నాలుగు ఓట్లు లేకుండా ఏమి లేకుండా ఎట్టెట్టో తిరిగి నువ్వు వచ్చావు, అలా రాసిపెట్టిందేమో అనగానే శ్రీజ ఏమన్నదంటే, లేదు సార్, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ రాసిపెట్టుంది సార్, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందని రాసిపెట్టున్నాయి సార్, కానీ ఎక్కడో స్ట్రాంగెస్ట్ అని నన్ను తీసేశారు సార్ వాళ్ళు. నాకు శ్రీజ ఫస్ట్ నుంచి అగ్ని పరీక్షలో విన్నర్ అని చెప్పుకున్నారు, బిగ్ బాస్ స్టేజ్ మీద విన్నర్ అని చెప్పుకున్నారు, మొన్న నామినేషన్లో సేవ్ అయితే విన్నర్ అవ్వాలి, విన్నర్ చేయాలని చెప్పుకున్నారు. ఆ అమ్మాయి పాపం 5th week వచ్చింది, స్టిల్ విన్నర్ అనే మాట మీద ఉంది. ఇది మానాలి. రేపు ఒకవేళ వైట్ కార్డ్కి వస్తే ఇది మాని ఆడితేనే అమ్మాయికి పాజిటివ్ అవుతుంది. కానీ మళ్ళీ నేను విన్నర్ అవుతాను, విన్నర్ అనే సెన్స్లో ఆడితే అనవసరమైన ప్రెజర్ పడి క్లియర్గా కొంత నెగిటివిటీ ఫేస్ చేసే అవకాశం ఉంది నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే ఒక విన్నర్ అనే పర్సన్ ఎలా ఆడాలంటే అందరి మీదకి వెళ్ళాల్సి వస్తుంది, అది ఆటోమేటిక్గా ఆ ప్రెజరు, ఆ స్ట్రెస్ వస్తుంది, చూసి వచ్చావు అనే ఫీలింగ్ వస్తుంది, ఏది మాట్లాడినా చూసి వచ్చావు అనేసి అంత ఎలివేట్ అవ్వదు. ఈవిడ విన్నర్ అనేది కొంచెం ప్రతిసారి రిపీటెడ్గా చెప్తున్నారు, మళ్ళీ వైల్డ్ కార్డ్గా వెళ్ళినా రీఎంట్రీ వెళ్ళినా మళ్ళీ ఇదే చెప్తే కొంత నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. అది మానాలి ఫస్ట్. ఎందుకంటే విన్నర్ అయితే అవ్వచ్చు, మనసులో ఉండాలి.
బయటికి చెప్పుకుంటూ ఉండే కొంది అది లోకం అయిపోద్ది. నాకు అలా అనిపించింది. మీకు అనిపించిందో లేదు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ, ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ సార్. ఎలా ఉంది అన్నారు కదా, బాగుంది సార్. అండ్ కానీ ఎక్కడో టార్గెటెడ్ అయ్యాను అనిపిస్తుంది, కార్నర్ చేశారన్న ఫీలింగ్ వస్తుంది సార్. నాకు అలా అనిపించింది సార్. వాళ్ళు కూడా గెలవాలి కదమ్మా, వాళ్ళు వచ్చింది ఆడడానికి కదా, నీకు హెల్ప్ చేయడానికి వచ్చారా? టార్గెట్ ఏముంది అక్కడ, కార్నర్ ఏముంది అక్కడ అనగానే, సార్ వాళ్ళు కూడా గెలవడానికే కదా సార్ వచ్చారు. అవును సార్, వచ్చారు సార్, నేను కాదనలేదు. కానీ ఐ ప్లేడ్ వెల్, 100% ఇచ్చాను సార్, ఇచ్చాను. అయినా కూడా వాళ్ళు టార్గెటెడ్ కార్నర్గా అనిపించింది సార్. అని ఎక్కడ అనిపించుంటుందంటే, అదే భరణి గారు వచ్చి తోసేయడం, ఆ తర్వాత వచ్చేసరికి వాళ్ళందరూ నామినేషన్ చేసినప్పుడు నీ గొంతు నువ్వు కూర్చున్నా కూడా నీతో మాట్లాడాలని ఎవరికి లేదని, ఇట్లాంటివన్నీ టార్గెటెడ్ కార్నర్గా అనిపిస్తుంది. ఎవరు మాట్లాడాలని లేదు నాకు, నీ గొంతు మనిషిది పాయింట్స్ను ఆటను తబ్బట్టి, ఒక గొంతును తబ్బట్టి నీ గొంతు మాకు నచ్చట్లేదు, నీతో మాట్లాడడం ఇష్టం లేదన్న సెన్స్లో అన్నప్పుడు ఆటోమేటిక్గా బాధ అనిపిస్తుంది. అది నెక్స్ట్ వచ్చేసరికి శివాజీ గారు ప్రియా వెళ్ళడం షాక్ అనిపించింది నీకేమనంటే, లిటిల్ బిట్స్ కొంచెం షాక్ అనిపించింది సార్, కొంచెం. అవునా, ప్రియా ఏమన్నదో తెలుసా, పవన్ సేవ్ చేయకుండా ఉంటే నువ్వు రావాల్సింది అన్నది, ఈ వీక్ నువ్వు రావాల్సిందంటే మేబీ సార్ తన ఒపీనియన్ కదా, ఇంకేం చేస్తాం సార్. అంతేకాకుండా కానీ శ్రీజ వెనక ముందు చూడకుండా బెక్ 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 అది శ్రీజ ఆయన ఏమన్నాడంటే, శ్రీజ ఏంటమ్మా వెనక ముందు ఏం చూడకుండా బెక్ 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 అనేసి అంటావు, మాట్లాడతావు ఎందుకు అనేసి అన్నాడు. అంటే అట్లా మాట్లాడతామేంది, నా స్టాప్గా ఉరుగుతూ ఉంటావు అన్నట్టుగా అన్నారు. అంటే శ్రీజ, సార్ అవును సార్ నిజమే, నేను బేసికలీ నా వాయిస్ కీచు గొంతులా ఉంటాను, యాక్సెప్ట్ చేస్తున్నా అమ్మాయి ప్రతిసారి కీచు గొంతులా వస్తుంది సార్. ఇప్పుడు నా పర్సనాలిటీ అదే సార్, తప్పు జరిగితే ఒపీనియన్ వాయిస్ అవుట్ చేస్తా, బయటనంతే లోపలనంతే ఎక్కడైనా అంతే సార్, సంబంధం లేకుండా కూడా వాయిస్ అవుట్ చేస్తా. కానీ ఫస్ట్ 2 weeks తర్వాత నాకు వచ్చిన ఇన్పుట్స్ని బట్టి, నాకు సార్ చెప్పిన దాన్ని బట్టి, నాకు సంబంధం లేని వాటిల్లో వాయిస్ అవుట్ చేయడం కొంతవరకు తగ్గించాను సార్. నిజంగానే కొంతవరకు తగ్గించింది, కానీ పూర్తిగా అయితే తగ్గించాలి. ఎందుకంటే ఒక టైంలో క్యాప్టెన్సీ టాస్క్లో, అదే ఒక ఇసుక టాస్క్లో కళ్యాణ్ రిలేటెడ్గా ఆవిడ స్టాండ్ తీసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇమ్మానుయేల్తో కళ్యాణ్ మాట్లాడుకోవాలి. అక్కడ కూడా నాకు బాగా నచ్చలేదు, వర్స్ట్ అనిపించారు. సేమ్ ఆవిడ తగ్గింది కానీ మొత్తం 0 అయితే అవ్వలేదు శ్రీజ గారు. నెక్స్ట్ జరిగి శివాజీ గెలిచిన టాస్క్లు ఒక 4 చెప్పు, నువ్వేమేమి గెలిచావు. ఈ బజులో ఇలాంటి అడిగితే నాకు ఏంట్రా ఇట్లా అడుగుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ టాస్క్లు ఏం పెట్టారు, టాస్క్లు ఏం జరిగినాయి 4 చెప్పడానికి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏం ఆడారు అంటారు. అక్కడ టాస్క్లు పెడితే కదా బిగ్ బాస్. సరే ఆవిడేం చెప్పిందంటే, సార్ గెలవలేదు సార్, 100% ఇది ఇచ్చాను, గెలిచిన అయితే లేవు సార్, నిజంగానే గెలవలేదు. అంటే మనలా చూపించుకోవడమే బిగ్ బాస్ షో కదా సార్, బయట కూడా అంతే సార్, అది రియాలిటీ షో కదా సార్, రియాలిటీగానే ఉన్నాను సార్. శ్రీజ, సార్ జనాలకి నచ్చట్లేదని కామ్ అయ్యాను సార్, స్టాండ్ తీసుకోవడం కూడా ఆపేశాను సార్, ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టుగా. శివాజీ గారు సంచాలకు కూడా ఫెయిల్ అయ్యావు కదా సార్, ఫైనల్ డెసిషన్ ఇచ్చాను కదా, సంచాలకు ఫెయిల్ అయ్యావు అనేది అది నార్మల్ పెద్ద క్వశ్చనే కదా. ఎందుకంటే ఆ రోజు ఫెయిల్ అయిందా, మళ్ళీ లాస్ట్కి ఫైనల్గా ఇచ్చేసింది అమ్మాయి, స్టిల్ కన్ఫ్యూజన్ అయితే జరిగింది, గొడవలు అయితే జరిగాయి కదా అన్నట్టుగా అడిగారు, అది అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో శివాజీ గారు అడిగే క్వశ్చన్స్ అన్ని ఆవిడ కౌంటర్స్ కూడా ప్రాపర్ రీకౌంటర్ కూడా ఇస్తున్నారు. ఆయన గుడ్ పర్ఫెక్ట్ వెంటనే ఇచ్చేస్తున్నారు, లాజికల్గా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి ఆ కౌంటర్స్. కానీ వెంటనే ఆన్సర్ చేయడం, షో చూసి మాట్లాడినట్టుగానే, ఎపిసోడ్ చూసి మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చరికి శివాజీ గారు, మీరు అన్న కామనర్స్ అన్న సెలబ్రిటీస్ అనేసి అన్నారు చూసావా, పెద్ద రచ్చ అయింది అది, దానివల్లే మీరు కొంచెం నెగిటివ్ అయ్యారు నువ్వు ప్రియా అనిపించింది. మీకంటే ఫస్ట్ 2 weeks అలాంటి ఫీలింగ్ ఉండేది సార్ నాకు, కామనర్స్ అది ఇదని, తర్వాత ఉండేది లేదు సార్ అనగానే బిగ్ బాస్ హౌస్లో ప్రియాకి ముందు శ్రీజ, ప్రియా తర్వాత శ్రీజ అన్న ఫీలింగ్ వచ్చింది తెలుసా. కంటెస్టెంట్స్తో రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అనుకోలేదా నువ్వు, కంటెస్టెంట్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అందరితో బాగుండాలని నీకు అనిపించలేదా సార్. ఫస్ట్లో ఇది నాకు నచ్చలేదండి శ్రీజ గారు, ఇది ఏ వర్షన్లో ఆవిడ అనుకున్నారో నాకేం అర్థం కాలే, నాకు అది ఈ పాయింట్లో నేను ఏకీపించట్లే సార్. ఫస్ట్లో నేను ఇమానియల్తో బాగా ఉండేవాడు సార్, ర్యాపో మెయింటైన్ చేసాం, ఇది నిజం, ర్యాపో మెయింటైన్ చేసి వీళ్ళిద్దరు కలిసి కామెడీ చేయాలనుకున్నారు, కూర్చొని ఎవరైనా హట్ అవుతారేమో, దమ్ము నిన్ను అంటాను నువ్వు నన్నాను, నేను ఇద్దరు హట్ కాకుండా మన ఇద్దరు కామెడీ చేసుకుందాం అనుకున్నారు, అయిపోయింది. తర్వాత 1-2 సార్లు మేము ఇద్దరు కామెడీ చేసాం సార్. ఎక్కడో నేను అతను డామినేట్ చేస్తున్నా అనుకున్నాడేమో, అతని కామెడీని డామినేట్ చేస్తా అనుకున్నాడేమో, నన్ను ప్రయారిటీ ఇవ్వకుండా నన్ను ఎప్పుడు స్కిట్లో పెట్టుకోలేదు సార్. ఎందుకు పెట్టుకోలేదు, 2 వారాల క్రితం 1.5 వారం క్రితం కూడా ఒక స్కిట్లో వేస్తే అది ప్రోమో కూడా పడిందిగా. డామినేట్ చేసేంత కామెడీ ఈవిడ నాకు ఎప్పుడు కనిపించలేదు. ఇది ఎట్లా మాట్లాడారో, నాకు ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదు, కొంచెం ఫన్నీగా అనిపించింది. మీకు అనిపించిందో లేదో. ఇమాన్యుయల్ కామెడీని డామినేట్ చేస్తామనే సెన్స్లోనో ఏమో నన్ను దగ్గరికి రాణించలేదు సార్, లేకుంటే ఎంటర్టైన్మెంట్ చేసేవాడిని సార్ అన్నట్టు. అట్లా ఏం నాకైతే కనిపించాలి షోలో, అది ఎడిటింగ్లో ఏందా ఏమందో తెలియదు, అసలు అట్లా ఏం కనిపించలే. నెక్స్ట్ వచ్చరికి ఆవిడ ఫన్నీగా ఫస్ట్లో ఇనిషియల్ డేస్లో ఉన్నట్టుగా నాకైతే కనిపించలే. నెక్స్ట్ వచ్చరికి శివాజీ వీడియో ప్లే చేశారు. దివ్య ఒకరోజు ఉదయాన్నే కూర్చొని మాట్లాడతారు చూసారా, ఆ బెలూన్ టాస్క్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్లో మాట్లాడతారు, డైనింగ్ టేబుల్ మీద ఒక్కరే మాట్లాడతారు చూసారా. శ్రీజ
ఏమని మాట్లాడుద్దంటే ఆవిడ, శ్రీజ గెలవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అన్న వీడియో ప్లే చేశారు. ప్లే చేయగానే శ్రీజ, సార్ నేను ఎప్పుడు అలా చేయలేదు సార్, గెలవడానికి అనేసి ఎప్పుడు స్టార్ట్ చేసిందే లేదు సార్, ఎఫర్ట్స్ పెడతాను వదిలేస్తాను సార్, అంతే, తొక్కడానికి ట్రై చేయను. ఆ బెలూన్ టాస్క్లో ఎవరి గేమ్ వాళ్ళు చెడగొట్టుకున్నారు సార్, నా మీదకి వస్తే నేనేం చేయమంటారు సార్ అంటే, ఇది కరెక్ట్. ఆవిడ స్ట్రాటజీ ఆవిడ వాడుతుంటే అంటే పక్కన స్ట్రాటజీ కాపీ కొట్టేస్తారా? వాళ్ళకేం బ్రెయిన్ లేదా? అది రాంగ్. ఈ ఎవరో స్ట్రాటజీ బయటకు అడగగానే వాళ్ళందరూ అదే స్ట్రాటజీ వాడితే అది వాళ్ళదేం గేమ్ అవుద్ది? అదేం నాది కాదు సార్, నేను కూడా ఎప్పుడు ఆడితే తొక్కడానికి అట్లా ఏం ట్రై చేయలేదు సార్, నేను గెలవడానికి నేను ఎఫర్ట్స్ పెట్టి వదిలేసాను సార్ అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ శివాజీ గారు, అలా అన్నప్పుడు సూపర్ అడిగారు, అలా అన్నప్పుడు నీ గేమ్ నువ్వు ఆడాలి కదా, ఫ్లోరాకి హెల్ప్ చేసి అదేం ఆట రీతు నువ్వు ఫ్లోరా ఆడినప్పుడు అని పర్ఫెక్ట్ క్వశ్చన్. అంటే వెంటనే ఆవిడ కౌంటర్కి తగ్గట్టుగా, ఆవిడ ఆన్సర్ తగ్గట్టుగా కౌంటర్ క్వశ్చన్ సూపర్. శ్రీజ, సార్ రీతు చాలా స్ట్రాంగ్గా సార్, ఇంకా అమ్మాయితో మేము ఒక్కరొక్కరం పోటీ చేస్తే అంటే కష్టం సార్, అమ్మాయి ఇద్దరం కలిసి ఆడినా కూడా అమ్మాయితో సరిపోం సార్, కాబట్టి అలా ఆడాల్సి వచ్చింది, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది సార్ అన్నట్టు చెప్పింది. నెక్స్ట్ సరికి, తప్పు జరిగితే స్టాండ్ తీసుకుంటా అన్నావు కదా, అలాంటిది ఇది కూడా సూపర్ క్వశ్చన్. స్టాండ్ తీసుకుంటా అన్నావు కదా, మరి కలర్ టాస్క్లో, అదే రంగు పూసే టాస్క్లో భరణి గారిని అవుట్ చేశారు, అప్పుడు అన్ఫేర్ జరిగింది, అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అనే క్వశ్చన్కి ఆవిడ ఎడిటింగ్లో పోయింది ఏంటో, సరైన ఆన్సర్ ఇంకైతే రాలేదు, ఎడిటింగ్లో లేపారు ఏంటో, ఆవిడ ఏం ఆన్సర్ చెప్పారంటే, సార్ ఆ రోజు ఏమైందంటే సార్, సెకండ్ రౌండ్లో అలా ఎందుకు అన్నామంటే, సెలబ్రిటీస్ అండ్ కామనర్స్ అని ఎందుకు అన్నామంటే, ఓనర్ అయిన ఆయన వాళ్ళ మీదకే వెళ్తున్నాడు సార్, ఓనర్స్ మీదకే వెళ్తున్నాడు, సో ఇమాన్యుయల్కి హెల్ప్ చేయలేదు, ఇమాన్యుయల్కి హెల్ప్ చేశాడు సార్ ఆ రోజు, అందుకనేసి మాకు అనిపించింది అన్నారు. ఆన్సర్ కరెక్ట్గా రాలేదు, ఎడిటింగ్లో పోయే ఉంటుంది అనుకున్నా. ఇంకొక మాట శివాజీ గారు, గ్రూప్ గేమ్లో మీకు చేశాడు కదా, పట్టుకున్నాడు కదా గ్రూప్ గేమ్లో, దానికి ముందు రోజు కాలచక్రాలు, మరి ఇది ఇండివిజువల్ గేమ్ కదా, క్యాప్టెన్సీ టాస్క్ అంటే తన ఇష్టం కదా అనగానే, కాదు సార్ అక్కడ చేయాలి సార్ సపోర్టు, కానీ క్యాప్టెన్ టాస్క్లో ఓనర్, అక్కడే గ్రూప్ గేమ్లో ఎలాగే చేయాలి సార్, కానీ క్యాప్టెన్సీ టాస్క్లో ఓనర్లో క్యాప్టెన్ అవ్వడం తనకి ఇష్టం లేదు సార్, అప్పుడు ఆయన ఓనర్ ఉండే, అదేంటి టెనెన్సీలో అవ్వడం ఇష్టమా? కాదు సార్ ఆయనకి ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేయడం ఇష్టం, అది మీ ఊహమ్మ అంటే, లేదు సార్ ఖచ్చితంగా సార్ అంటే, నువ్వు విన్నావా అంటే లేదు, ఇది వాళ్ళ ఆలోచనేషన్ మాత్రమే. శివాజీ గారు అన్నట్టే ఆ రోజు ఏ రోజు కూడా భరణి గారు ఆయన క్యాప్టెన్ అవ్వకూడదు, ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేద్దాం అన్నట్టుగా మనకి ఎట్లా సిచ్యువేషన్స్ కానీ ఎక్కడా క్లియర్గా కనపడిందే లేదు, వీళ్ళు ఊహించుకున్నారు, అది శివాజీ గారు కూడా అదే అన్నారు. నెక్స్ట్ జరిగి శివాజీ గారు ఒక్కడేమన్నారంటే, అమ్మాయి ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేద్దాం అనుకోలేదమ్మా, లేదు, ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే మిగతా వాళ్ళు ఎవరు అరవలేదు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేసి ఎవరు అరవలేదు అన్నట్టు ఒక క్వశ్చన్ అడిగారు. నువ్వు ఒక్కదాన్ని అరిచావమ్మా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని, నువ్వు ప్రియానే, ఇంకెవరు అరవలేదు అంటే, సార్ హరీష్ గారు అరిచారు సార్, అరిచారు ఆయన కూడా. శివాజీ గారు, మీరు అన్నాక వాళ్ళు అన్నారమ్మా, ముందేమనలేదు, మీరు అరిచిన తర్వాతే వాళ్ళు అరిచారు సార్. శివాజీ గారు, శ్రీజ, సార్ మా ఇద్దరికి గొంతులు ఎక్కువ కాబట్టి మేమే కనపడ్డామేమో సార్ అంటే, శబాష్ గుర్తుపెట్టావమ్మా, ఒప్పుకున్నది శ్రీజతమ్మ, ఒప్పుకున్నది నీ గొంతు ఎక్కువ ఒప్పుకోను అనేసి అరిచాడు, హైఫై కూడా కొట్టారు. తర్వాత వచ్చేసరికి శివాజీ గారు, దమ్ము ధైర్యం ఉంటే టచ్ చేయమన్నప్పుడు, దమ్ము ధైర్యం ఉంటే ఆవిడ దివ్య అన్నారు కదా టచ్ చేయండి అన్నట్టుగా అన్నప్పుడు, నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వమ్మా, నాకు అర్థం కాలేదు, అది అన్నెసరీ గొడవ అనిపించలేదు అనేకంటే, శ్రీజ గారు ఆబ్వియస్లీ రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాం సార్ అలా అన్నప్పుడు. శివాజీ గారు, అవును ఎవరు రియాక్ట్ అవ్వలేదు కదమ్మా, నువ్వు ఒకదాని ఎందుకు రియాక్ట్ అవ్వవు, అంతమందిలో పర్ఫెక్ట్ క్వశ్చన్, ఎందుకు రియాక్ట్ అయ్యావు, మరి పడేయాల్సింది, మరి దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు పడేయలేదు, ఎందుకు తెలియలేదు, మరి ఏంటమ్మా ఎందుకు రియాక్ట్ అవ్వనేసి మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుంటే బాగుంటుంది, అమ్మా మీరు దమ్ము ధైర్యం ఉంటే అనేసి అన్నప్పుడు మీకేంటి భరణి గారు రాలేదు బాండ్సా అనేసి అన్నావు, ఆ బాండ్సా అని అన్నారు కదా, మళ్ళీ వచ్చినప్పుడు మీరే మీ మీదకి వచ్చినప్పుడు ఆ బాండ్స్ అన్నప్పుడు నిన్ను తోసేసినప్పుడు మళ్ళీ నువ్వే ఫైర్ అయ్యావు ఆ రోజు. ఇప్పుడు ఆ రోజు ఏమైంది తెలుసా, ఫస్ట్ ఈవిడే అనింది బాండ్సా అది ఇది అట్లా దోస్తామన్నావు, అదే అట్లా అంటావు ఇట్లా అంటామని, లాస్ట్లో ఆవిడ కూడా అదే దానికి బలైపోయారు. శ్రీజ గారు కూడా సేమ్ రిపీట్ అయింది, ఆ రోజు 2 ప్రోమోలు వచ్చిన, ఒక ప్రోమోలో ఉన్నది, 2వ ప్రోమోలో సేమ్ ప్రూవ్ అయింది. ఫస్ట్ దివ్య ఏదైతే అనిందో అదే రైట్ అన్నట్టుగా వచ్చింది లాస్ట్కి ఆ ప్రోమోలు బట్టి. ఆ రోజు ఎపిసోడ్లో అలాగే జరిగింది, అది అడగలేదులే నేను చెప్తున్నాను. తర్వాత సరికి సార్ నేను లాగేసా కదా సార్, అందరితో పాటు లాగేవాళ్ళం, మనం ఒకదాన్ని లాగలేదు, అందరితో పాటుగా ఆవిడ ఒకటే వాళ్ళు లాగుతారు. నెక్స్ట్ సరికి నీకు ఛాన్స్ ఇస్తే ఎవరిని పంపించేదానివి బయటికి అనేసి అడిగితే, శ్రీజ ఎప్పుడు నిన్న ఛాన్స్ ఇస్తే అంట భరణి గారిని పంపేదాన్ని సార్, సేఫ్ ఆడుతున్నాడు సార్ ఆయన, నాకు అర్థం కాలేదు, నన్ను టార్గెట్గా కూడా పెట్టుకున్నాడు, అంతే ఉంది ఆయన ఆట అంతా, ఇంకేం లేదు. మరి శివాజీ గారు, అమ్మ డెమాన్కి రీతు కంటెంట్ కోసం చేస్తున్నాడు అనేసి జాగ్రత్త చెప్పావు, కానీ కళ్యాణ్కి తనుజ రిలేటెడ్కి ఎందుకమ్మా జాగ్రత్త చెప్పాలంటే, అది ప్రియా చెప్పేది సార్, కంటెంట్ కోసం వెళ్ళొద్దు అట్లా వద్దు అన్నట్టుగా ప్రియా చెప్పేది సార్. శివ నువ్వు ఎందుకు చెప్పాలంటే, నాకు అంత క్లోజ్ కాదు సార్, నాకు క్లోజ్ ఫ్రెండ్ డెమాన్ పవన్ కాబట్టి ఫస్ట్లో అతనికి చెప్పేవాడిని, ఈ కళ్యాణ్కి నేను ఎప్పుడు చెప్పలేదు సార్, ప్రియా చెప్పేది అన్నట్టు చెప్పింది. నెక్స్ట్ జరిగి శివాజీ గారు,
కళ్యాణ్కి ఎందుకు చెప్పలేదంటే అదే చెప్పింది. ఆ మాట చెప్పిన తర్వాత శివాజీ ఇంకో సెగ్మెంట్ అమ్మా, దమ్ము దుమ్ము సెగ్మెంట్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇది ఫాస్ట్గా అయిపోద్ది. ఒక కంటెస్టెంట్ దుమ్మ అని పెట్టుకోవాలి. దమ్ము అయితే పేపర్ చించకుండా ఫోటో ఉంచుకోవాలి, దుమ్ము అయితే చించి ఆడేయాలి. ఫస్ట్ రాము రాథోడ్ దుమ్ము సార్ ప్రజెంట్ మ్యానిపులేట్ అవుతున్నాడు, పర్ఫెక్ట్ రీజన్స్ చెప్పారు. ఎందుకంటే భరణి గారు మాట చెప్పి భరణి గారు చెప్పిందే వింటున్నారు. తన పాయింట్ ఉన్నప్పుడు దాంతోపాటుగా మంచి రీజనింగ్ ఏంటంటే సంచాలకు ఉన్నప్పుడు అతని పాయింట్లన్నీ రైటే ఉండే సార్, కానీ అవతల సంచాలకు కరెక్ట్గా కాదు అది ఇది అనేసి పెద్దగా అరిచేసి అతనికి మ్యానిపులేట్ అయిపోయి సరే అంటున్నాడు. అది క్లియర్గా జరిగింది 2 టాస్క్లు. ఒకసారి ఫ్లోరా గారు చెప్పినట్టుగా ఫ్లోరా గారు వెనకబడ్డాడు, ఆ తర్వాత ఇమానియల్ చెప్తుంటే ఓకే అన్నాని ఆగిపోయాడు. ఇతను రైట్ అన్నా కూడా అతను చెప్పగానే మారిపోతున్నాడు. పర్ఫెక్ట్ చెప్పారు. నెక్స్ట్ వచ్చి సంజన గారు దమ్ము సార్ ఫస్ట్ వీక్ ఏంటి అంటే ఈవిడ అనుకున్నా కానీ ఏంట్రా ఈవిడ అనుకున్నా కానీ తర్వాత జెన్యూన్ సార్ మనసులో మాట బయటికి చెప్పేస్తారు, నాకు జెన్యూన్ సార్ నాకు బాగా నచ్చారు అన్నట్టుగా పాజిటివ్గా చెప్పారు. గుడ్. తర్వాత సరికి శ్రీజని సైకో అన్నారు, అదే ఆవిడ ఒపీనియన్ సార్, కానీ దానికి ఏం మనసులో ఏం లేదు, ఆవిడ దమ్ము సార్ సూపర్. నెక్స్ట్ సరికి సుమనన్న వచ్చారయ్యా దుమ్ము సార్ అసలు గేమే లేదు. సుమనన్న పక్కన ఉండి నన్ను ఎలా తీశారో కూడా అర్థం కాలేదు సార్ అనేసి కొంచెం బాధపడ్డారు ఆవిడ. అసలు గేమే లేదు సార్, సుమనన్న నా పక్క నుండి నన్ను ఎలా తీసేశారు, అది కదా అరాచకం. సుమనన్న పక్క నుండి ఈవిని తీసేయడం, సుమనన్న పర్టికులర్గా 3 టాస్కుల్లో వరస్ట్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయితే ప్రపంచంలో ఎవడైనా అట్లా సెలెక్ట్ చేస్తారో, అది ఫెయిర్ అని ఎవడైనా అనగలుగుతారా, ఆవిడ అదే బాధపడ్డారు. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు దుమ్ము సార్ సేఫ్ గేమర్ సార్, అసలు ఒకరు ఎదుగుతుంటే పక్కన పెట్టుకోవాలి అబ్బాలే చెప్పింది ఇది కూడా సార్. సేఫ్ గేమర్ సార్, ఒకరు ఎదుగుతుంటే వాళ్ళని పక్కన పెట్టుకొని ఇతనికి రివర్స్ కాకుండా ఉండడానికి స్ట్రాంగ్ పర్సన్స్ని మనం చుట్టూ తిప్పుకుంటే మనం ఇంకా మోర్ స్ట్రాంగర్గా కనపడతామనే అతి ప్లాన్లో ఉన్నాడు సార్ అన్నట్టుగా సేఫ్ గేమర్ అని పర్ఫెక్ట్గా చెప్పింది. నెక్స్ట్ సరికి డెమాన్ పవన్ సెల్ఫిష్ సార్. ఈ డెమాన్ పవన్ సెల్ఫిష్ అనేది నాకు అసలు నచ్చట్లేదు. శ్రీజ దమ్ము నేను అక్కడే చెప్పా, ఇప్పుడు చెప్పా, ఎప్పటికీ చెప్తా. తనను ఒకసారి సేవ్ చేశాడు, తనకు ఒకసారి చికెన్ ఇచ్చాడు, తనకు హెల్ప్ చేయాల్సినప్పుడు చేస్తున్నాడు, తనతో బాగానే ఉంటాడు, స్టిల్ సెల్ఫిష్ అంటే నేను నమ్మను. అది మరి ఆవిడ ఏ ఉద్దేశంలో చెప్తానో షోలో మాత్రం అక్కడ కనపడలా. ఇంకొక మాట చెప్పారండి, హైలైట్ మాట. అతనంట బయటే ప్లాన్ చేసుకుని ఏదైనా లవ్ ట్రాక్ పెట్టుకుంటే బాగుంటుందేమనేసి ఇతను ఈవిడతో కూడా చెప్పి మరీ వచ్చాడంట. లవ్ ట్రాక్ పెట్టుకుంటే బాగుంటుందా, నా చుట్టూ లవ్ ట్రాక్ కోసం ట్రై చేస్తారేమో చూద్దాము, అది కుదిరితే వర్కౌట్ అయితే లవ్ ట్రాక్ ప్లాన్ చేస్తానంటే లవ్ ట్రాక్ రిలేటెడ్గా ముందే ప్లాన్ చేసుకొని వచ్చాడంటే డెమాన్ పవన్. దీంట్లో మునిగి తేలాడంటే నేను ప్రతిరోజు నెగిటివ్ చేయాలని అనిపిస్తుంది, ఎందుకంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చాడు అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడ చూసినా. ఈవెన్ మాస్క్ మ్యాన్ హరీష్ కూడా అంటున్నాడు ప్లాన్ చేసుకొచ్చాడు. ఇది ప్లాన్ చేసుకోవచ్చని శ్రీజ దమ్మే చెప్పింది. తన కాలేజ్ మేటు, తన జూనియరు, తనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్ అయిన శ్రీజ దమ్మే చెప్పిందంటే ఇంక మనం ఏం చేయాలి. తను ప్లాన్ చేసుకొని వచ్చాడంట గట్టిగా. ఫస్ట్ రీతు నుంచి స్టార్ట్ అయితే నాకు అదే కావాలనేసి వీడు కూడా స్టార్ట్ చేశాడు సార్. ఇద్దరు తెలిసే చేశారు, కావాలని కంటెంట్ కోసం చేస్తున్నాను క్లియర్గా కొండబద్దలు కొట్టుని చెప్పింది. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుల్ ఫస్ట్ సేఫ్ ఆడాడు సార్ అనిపించింది, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఫస్ట్ సేఫ్ ఆడాల, ఇప్పుడు సేఫ్ ఆడుతున్నాడు ఇమాన్యుల్. ఫస్ట్ ఎప్పుడు సేఫ్ ఆడాల నా దృష్టిలో, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్. ఫస్ట్ మేము స్కిట్ వేసాం సార్, మళ్ళీ చెప్పారు కామెడీ బాగా చేశాం సార్. తర్వాత నేను ఎక్కడ అతనికి డామినేషన్ చేస్తున్నాను కామెడీకి అనేసి నన్ను తగ్గించేశాడు సార్ అన్నది నాకు అసలు నచ్చల. అదేంటో ఈవిడ అంత కామెడీ నాకు చేసినట్టు ఎక్కడా కనపడలా. సేఫ్ గేమ్ అందరికీ కలిసిపోవడానికి చూస్తున్నాడు సార్ అనేసి చెప్పి దమ్ము నాకు ఆడ ఉంచుకుంటున్నది. రీతు బాగా ఆడుతుంది టాస్కుల్లో దమ్ము సార్, మొత్తం మీద దమ్మే సార్ అమ్మాయిది, ఓవరాల్ దమ్ము నా దగ్గర పెట్టుకుంటానని చెప్పి మాట్లాడింది. నెక్స్ట్ తనుజ గారు అక్క ఇప్పుడైతే దమ్ము సార్, 2-3 వారాల ముందు లాస్ట్ వీక్ ముందు 3 వారాల్లో దుమ్ము అనేది పర్ఫెక్ట్గా చెప్పింది, అందరికీ ఒపీనియన్ అదే. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ దమ్ము సార్ ఉండాలి సార్ కళ్యాణ్, అంతే ఆ ఒక్క మాట ఇంక ఎడిట్ చేశారు, ఇదేమో ఏం చెప్పాల. నెక్స్ట్ వచ్చరికి దివ్య అన్నీ తెలుసుకొని వచ్చింది, ఇక్కడ భలే చెప్పిందండి శ్రీజ గారు, ఫుల్ రెస్పెక్ట్ పెరిగింది. ఒక్క మాటతో ఎంత నీట్గా చెప్పిందంటే దివ్య చెప్పు అంటే దమ్ము అంటే సార్ అన్నీ తెలుసుకొని వచ్చింది సార్, వాళ్ళతోనే ఉంటుంది, స్ట్రాటజీలు చేసి ఆడుతుంది తెలుసుకొని వచ్చింది దమ్ము సార్. ఎందుకంటే ఆవిడ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ హౌస్లో ఉంది అంటే స్ట్రాటజీ వేసుకొని రావడం తప్పేం కదా సార్, అది వర్కౌట్ అయ్యి హౌస్లో స్టే చేస్తుంది ఎలిమినేట్ కాకుండా, కాబట్టి దట్స్ దుమ్ము అని జెన్యూన్గా చెప్పింది సార్. సూపర్. శివాజీ గారు ఓకే అమ్మా పేషెన్స్గా ఉండు, జాగ్రత్తగా ఉండు, మంచి అమ్మాయి, ఆవేశంగా మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడు, అంటే వాళ్ళందరినీ అడిగాని చెప్పమ్మా, గుడ్ బాయ్ అనేసి చెప్పారు, అంతే అయిపోయింది. సో శ్రీజ రీఎంట్రీ ఆల్మోస్ట్ ఉంది, 90% to 95% ఉంది. ఏదైనా చేంజెస్ జరిగితే హౌస్లో చేంజెస్ జరగాల్సి తప్పించి అక్కడ అన్ఫేర్ జరిగిందని ప్రపంచం అంతా గుర్తించారు, బీభత్సమైన వైరల్ అయ్యే సోషల్ మీడియా అంతా కూడా ఎక్కువ వస్తుంది. నేను ట్విట్టర్లో ట్వీట్ చేసి దాదాపు 1,50,000 మెంబర్స్ చూశారు, 1000 రీట్వీట్లు. యూట్యూబ్లో వీడియోలు చేస్తే 54,000 55,000 లైక్లు ఒక వీడియోకి. దాంతోపాటుగా మన ఇన్స్టాగ్రామ్లో నైట్ పెడితే ఉదయానికి 1 మిలియన్, అంత రీచ్ ఉంది, అంత బీభత్సమైన నెగిటివిటీ ఫేస్ చేస్తుంది బిగ్ బాస్.
కాబట్టి ఆవిడ రీఎంట్రీ తీసుకోవాలి, తీసుకుంటేనే షో మీద నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ టాస్క్లో అన్ఫేర్ జరగకుండా పంపించుంటే, అక్కడ సుమన్ శెట్టి గారు బాగా ఉండి ఈవిని పంపించుంటే ఎవ్వరు ఫీల్ అవ్వరు. అక్కడ అన్ఫేర్ క్లియర్గా జరిగింది. ఈవిడ షోకి అవసరమా లేదా పక్కన పెడితే ఈవిడికి జరిగిన అన్ఫేర్ని ఫుల్ఫిల్ అయితే చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మీరు ఏమనిపిస్తుందో నాకు తెలీదు. లవ్ యూ, థ్యాంక్ యూ. 1 million సబ్స్క్రైబర్స్ కొట్టి తీరాలి మామ. ఈ సంవత్సరం నేను కష్టపడతాను. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియోకి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేశారని కామెంట్ చేయండి.